తీసుకొని పోవాలని చెప్పి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి, భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు ఏవి కూడా పేపర్లు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆనాడు ఒక 20 రోజులుగా పోరాటాలు చేస్తా ఉంటే, జంతర్ మంతర్ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా విద్యార్థుల రక్తం కళ్ళ చూసిన నరరూప రాక్షసులు, రక్త పిశాచులు ఎవరున్నారంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కార్యక్రమానికి నిరసనగా విద్యార్థులకు సంఘీభావంగా ఇవాళ తన 50వ పుట్టినరోజు వేడుకల్ని పక్కకు పెట్టి, నాకు సెలబ్రేషన్ కాదు, విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి, దేశంలోని విద్యార్థులకు యు ఆర్ నాట్ అలోన్, వి ఆర్ విత్ యూ అని చెప్పి కేటీఆర్ అని వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ ధర్నా కార్యక్రమంలో కూర్చున్నందుకు అన్నకు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్తాం. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు దేశవ్యాప్తంగా ఈ పరీక్ష, నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరే విధంగా అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి, ఎక్కడ వాళ్ళు అక్కడనే నిలబడి మౌనం పాటిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి 2 minutes సైలెన్స్ ప్లీజ్. మౌనం పాటిస్తున్నాం, దయచేసి అందరు సైలెంట్ గా ఉండండి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు నిర్వహిస్తారు. దయచేసి కొంచెం వెనకబండి ప్లీజ్, కొంచెం వెనక. ఇక్కడ ముంగడ విద్యార్థుల మీద పడతారు మీరంతా, సీనియర్ లీడర్ అంతా వెనక జరగాలి ప్లీజ్. స్వామి జరాడు అందరం జరు, వాళ్ళు అందరం జరు. జై కొంచెం వెనక జరగండి, మీద పడతారు ఇక్కడ విద్యార్థుల మీద పడతారు. వెనక జరగండి అక్క, కొంచెం వెనక జరగండి ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విద్యార్థి మిత్రులారా, కొంచెం సైలెంట్ గా ఉండండి దయచేసి. అందరు కూర్చోండి ప్లీజ్, ముంగడున్న వాళ్ళంతా కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోవాలి, ఇబ్బంది పెట్టాలి, అందరు కూర్చోవాలి దయచేసి, అందరు కూర్చోండి.